వెల్కమ్ టు న్యూస్ అలర్ట్. గోల్కొండ కోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశభక్తి వాతావరణంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారులు, సైనిక బృందాలు, విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం సాంస్కృతిక ప్రదర్శనలు, దేశభక్తి గీతాలు ఆలపించి వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు. కోట ప్రాంగణం దేశభక్తి నినాదాలతో మారుమోగింది. తెలుసుకొని వారిని అభినందిద్దాం. సీనియర్ ఐపీఎస్ అధికారిని, డీజీ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డాక్టర్ సౌమ్య మిశ్రా మేడం ఇప్పటికే వేంచేసి ఉన్నారు. సౌమ్య మిశ్రా గారికి శుభాకాంక్షలు. మనకు తెలుసు కరెక్షనల్ సర్వీసెస్ దేవేంద్ర సింగ్ చౌహాన్ సీనియర్ ఐపీఎస్ అధికారి, సివిల్ సప్లైస్ కమిషనర్గా ఉన్నారు. డిఎస్ చౌహాన్ గారు ముఖ్యమంత్రి గారు, పౌర సరఫరాల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో సన్న బియ్యం పంపిణీకి, రేషన్ కార్డుల విషయంలో చేస్తున్న కృషి మనకు తెలుసు. నరేష్ రెడ్డి గారు బాలనగర్ ఏసీపీ, శ్రీరాముల మోహన్ కుమార్ గారు ట్రాఫిక్ ఏసీపీ, ఎం సురేందర్ రెడ్డి గారు సబ్ ఇన్స్పెక్టర్ ఇంటెలిజెన్స్, అలాగే ఇంటెలిజెన్స్ ఎస్ఐ బి జయచంద్ర నాయుడు గారు, ఏఆర్ఎస్ఐ ఈ వెంకటరెడ్డి గారు, ఏఆర్ఎస్ఐ ఏస్పాల్ ప్రతి క్షణం పర్యవేక్షిస్తూ జాతీయ పతాక వేదిక దగ్గర, ముఖద్వారం దగ్గర గౌరవ వందన కార్యక్రమాన్ని మొత్తం మనదైన దక్కని సంస్కృతి, మనదైన హైదరాబాదీ ఉర్దూ, యావత్ ప్రపంచానికే ఉర్దూ భాష మాధుర్యాన్ని పంచిన ఈ వేదిక నుంచి ఆంగ్లంలోనూ, ఉర్దూలోనూ, తెలుగులోనూ వ్యాఖ్యానాన్ని చేసి ఉన్నారు. సౌమ్య మిశ్రా గారికి శుభాకాంక్షలు. మనకు తెలుసు కరెక్షనల్ సర్వీసెస్ దేవేంద్ర సింగ్ చౌహాన్ సీనియర్ ఐపీఎస్ అధికారి, సివిల్ సప్లైస్ కమిషనర్గా ఉన్నారు. డిఎస్ చౌహాన్ గారు ముఖ్యమంత్రి గారు, పౌర సరఫరాల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో సన్న బియ్యం పంపిణీకి, రేషన్ కార్డుల విషయంలో చేస్తున్న కృషి మనకు తెలుసు. నరేష్ రెడ్డి గారు బాలనగర్ ఏసీపీ, శ్రీరాముల మోహన్ కుమార్ గారు ట్రాఫిక్ ఏసీపీ, ఎం సురేందర్ రెడ్డి గారు సబ్ ఇన్స్పెక్టర్ ఇంటెలిజెన్స్, అలాగే ఇంటెలిజెన్స్ ఎస్ఐ బి జయచంద్ర నాయుడు గారు, ఏఆర్ఎస్ఐ ఈ వెంకటరెడ్డి గారు, ఏఆర్ఎస్ఐ ఏస్పాల్ ప్రతి క్షణం పర్యవేక్షిస్తూ జాతీయ పతాక వేదిక దగ్గర, ముఖద్వారం దగ్గర గౌరవ వందన కార్యక్రమాన్ని మొత్తం మనదైన దక్కని సంస్కృతి, మనదైన హైదరాబాదీ ఉర్దూ, యావత్ ప్రపంచానికే ఉర్దూ భాష మాధుర్యాన్ని పంచిన ఈ వేదిక నుంచి ఆంగ్లంలోనూ, ఉర్దూలోనూ, తెలుగులోనూ వ్యాఖ్యానాన్ని సంస్కృతి, మనదైన హైదరాబాదీ ఉర్దూ, యావత్ ప్రపంచానికే ఉర్దూ భాష మాధుర్యాన్ని పంచిన ఈ వేదిక నుంచి ఆంగ్లంలోనూ, ఉర్దూలోనూ, తెలుగులోనూ వ్యాఖ్యానాన్ని 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుండి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశం స్వచ్ఛ ఇంధన రంగంలో విశేష పురోగతి సాధించిందని తెలిపారు. 2030 నాటికి స్వచ్ఛ ఇంధన వినియోగంలో 50% వాటాను సాధించాలనే లక్ష్యాన్ని 5 ఏళ్లు ముందుగానే 2025 నాటికి చేరుకున్నామని ప్రకటించారు. ఇది దేశం స్వచ్ఛ ఇంధన వనరుల పట్ల చూపుతున్న నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిలో భారత్ ప్రపంచ అగ్రగామి దేశాల్లో ఒకటిగా నిలిచిందని గుర్తు చేశారు. साथियों, आज 15 अगस्त का एक विशेष महत्व भी मैं देख रहा हूं. मुझे बहुत गर्व हो रहा है. आज मुझे लाल किले की प्राचीर से ऑपरेशन सिंदूर के वीर जाबाजों को सैल्यूट करने का अवसर मिला है. हमारे वीर जाबाज सैनिकों ने दुश्मनों को उनकी कल्पना से परे सजा दी है. और इस अपील को पहलगाम में सीमा पार से आतंकियों ने आकर के जिस प्रकार का कत्ले आम किया, धर्म पूछ करके लोगों को मारा गया, पत्ती के सामने
మంత్రి కందుల దుర్గేష్ నెహ్రూ నగర్లో 1.36 కోట్లతో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తేవడమే లక్ష్యమని చెప్పారు. గోడలు కట్టి పేర్లు పెట్టుకోవడం కాకుండా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. అన్ని రకాల అనుమతులలో త్వరలోనే నిడదవోలులో 100 పడకల ఆసుపత్రి, క్రీడా మైదానం, చిన్న కాశీరేవు బ్రిడ్జిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. అభివృద్ధి పనులు వేగవంతం చేసి ప్రజల ఆరోగ్య, మౌలిక సదుపాయాల అవసరాలను తీర్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఓకే సార్. కొద్దిగా జరగండి. కూడా పెట్టడం సార్ ఒకసారి ఎలా చూద్దాం సార్ ఒకసారి ప్లీజ్ సార్ ఒకసారి జగన్ సార్ ఓకే సార్. ఓకే సార్. కొద్దిగా జరగండి. కూడా పెట్టడం సార్ ఒకసారి ఎలా చూద్దాం సార్ ఒకసారి ప్లీజ్ సార్ ఒకసారి దిందా గ్రామ ప్రజల పోడు భూములను రక్షించేందుకు పాదయాత్రగా బయలుదేరిన వారిని గజ్వేల్ చేరుకున్న తర్వాత వాహనాల్లో ఎక్కించి ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియకుండా నిర్బంధించారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. పోడు రైతులను ఉగ్రవాదుల్లా వ్యవహరించి అక్రమ అరెస్టులు చేశారని మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా పోలీస్ స్టేషన్లో నిర్బంధించడాన్ని రావుల శ్రీధర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పోడు రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. అక్రమ అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అణచరేరని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రహించాలన్నారు. దిండా గ్రామ రైతులను పోలీసులు అక్రమంగా గజ్వేల్ దాటిన తర్వాత వారిని అరెస్ట్ చేసి బలవంతంగా వాహనాలు ఎక్కించి వారిని ఎక్కడికి పోతున్నారో తెలియకుండా మహిళల్ని వేరుగా, పురుషుల్ని వేరుగా, మరి వాళ్ళని వేరువేరుగా వెహికల్స్లో ఎక్కించి బలవంతంగా మేము ముఖ్యమంత్రి గారికి మా సమస్య చెప్పుకుందామని వస్తున్నాం. మేము ఎక్కడ ఇబ్బంది పెట్టట్లేదు, శాంతియుతంగా మా పోరాటాన్ని కొనసాగిస్తున్నాం, మా హక్కుల కోసం వస్తున్నాము, మేము ఎవరికి ఇబ్బంది కలిగించట్లేదనే విషయాన్ని వాళ్ళు చెప్పి వేడుకుంటే కూడా మరేదో తీవ్రవాదులను ఆపినట్టు, సంఘ వ్యతిరేక శక్తులను ఆపినట్టు బలవంతంగా దౌర్జన్యంగా వాళ్ళని వాహనాల్లోకి ఎక్కించి మళ్ళీ వాళ్ళ ప్రాంతానికి తీసుకుపోయే ప్రయత్నం చేశారు. దాన్ని అడ్డుకున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మిగతా నాయకులని అరెస్ట్ చేసి మరి కౌటాల పోలీస్ స్టేషన్లో వారిని పెట్టినట్టు సమాచారం వస్తూ ఉంది. నేను ఈ పోలీసుల యొక్క దుశ్చర్యను, ఈ దౌర్జన్యాన్ని, ఈ దుందుడుకుతనాన్ని, ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాన్ని, దిండా గ్రామ రైతుల యొక్క పోరాటాన్ని మరి వాళ్ళ నిర్బంధంగా అంచివేసేందుకు ప్రయత్నం చేసినటువంటి రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం యొక్క దౌర్జన్యాన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ
ఎన్నికల కమిషన్ దేశవ్యాప్తంగా పక్షపాత వైఖరి ప్రదర్శిస్తోందని ఎమ్మెల్సీ లేల్ లాపిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాక్షేత్రంలో ఈసీ దోషిగా నిలిచిందని వ్యాఖ్యానించారు. స్వతంత్ర సంస్థగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు ఈసీ తక్షణం సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబడింది. ఇప్పటికే చూస్తా ఉన్నాం, రాష్ట్రంలో దేశంలో అనేక చోట్ల ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి వివాదాలు, పక్షపాత వైఖరులు వెల్లువెత్తున్నటువంటి సమయంలో మేము వ్యక్తిగతంగా కూడా ఎన్నికల కమిషన్ గారికి చెప్పాం. అయినా కూడా ఎక్కడా కూడా ఇప్పటి వరకు కూడా ఇంకో ఆశ్చర్యకరం పరిణామం ఏంటంటే పోలింగ్ జరిగిన రోజు మేము వెళ్ళి రిప్రజెంటేషన్ ఆ రోజు ఇచ్చాం. నిజంగా ఆ రోజు బాధ కలిగింది. ధర్నా కూడా చేయాల్సి వచ్చింది. రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ ముందు మేము ధర్నా చేయడం అంటే మాకు కూడా కొంత బాధ కలిగింది. గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో ధర్నా కూడా చేసాం. ధర్నా చేసి చెప్పాం, 15 బూతులు ఉంటే 15 బూతుల్లో రిగ్గింగ్ జరుగుతూ ఉంది, మీరు వెబ్కాస్టింగ్ చూడండి, సిసి ఫుటేజీలు తెప్పించి ఒకసారి చూడమని చెప్పాం. చివరికి ఏంటంటే అర్ధరాత్రి 2 గంటలకో 3 గంటలకో అందరూ నిద్రపోయిన తర్వాత ఏదో 2 పోలింగ్ బూతుల్లో రీపోలింగ్కి ఆదేశాలు ఇచ్చారు. ఎవరి కళ్ళ నీళ్లు దుడడం కోసం ఈ ప్రయత్నాలు? ఇటువంటి వాటి వల్ల తాత్కాలికమైనటువంటి విజయాలు మీకు వరిస్తాయేమో, కానీ భవిష్యత్తుకు సంబంధించి అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా ఉన్నటువంటి భారతదేశంలో ప్రజాస్వామ్యమే విజయం వరిస్తుంది, న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది. ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుందనే భావన కలిగినటువంటి రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారత సైన్యం జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లా తంగర్ సెక్టార్లో నియంత్రణ రేఖ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసింది. ఇది దేశభక్తి, సార్వభౌమత్యానికి ప్రతీకగా నిలిచింది. సరిహద్దుల్లో ఉగ్రవాదుల చొరబాట్లను అరికట్టడానికి సైన్యం ఈ ప్రాంతంలో అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. భద్రతా బలగాలు పహారా కట్టుదిట్టం చేసి ఎలాంటి అనుమానాస్పద కదలికలపై నిఘా ఉంచారు. రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి ఆలయం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ శోభతో అలంకరించబడింది. మువ్వెన్నెల పుష్పాలు, కాగితాలు, జాతీయ జెండాలతో ప్రత్యేక అలంకరణ చేయబడింది. భక్తులు ఆలయాన్ని సందర్శించి దేశభక్తి వాతావరణంలో మునిగిపోయారు. మన కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో వేంచేసి ఉన్న రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారు కళ్యాణ సంతాన గోపాల స్వామిగా ఈ స్వామి గారి స్వయంభూగా వెలిసి ఇక్కడ భక్తుల కోరికలకు ఇచ్చే పొంగు బంగారులా పూజలు అందుకుంటున్నారు. ఈ క్రమంలో భాగంగా భక్తులకి ప్రజలందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ రోజు స్వామివారికి విశేషంగా త్రివర్ణ రంగులతో స్వామివారి అలంకారం చేయడం జరిగింది. కుల మతాలకు అతీతంగా దేశభక్తి, దైవభక్తిని చాటుకుంటూ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండడానికి, స్వామివారి ఆశీస్సులు కూడా అందరికీ ఉండడానికి స్వామివారికి అలంకారం చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో వేంచేసి ఉన్న వేణుగోపాల స్వామి ఆలయాన్ని సందర్శించి భక్తుల కోరికలు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. మన ఈ రోజు ఇక్కడ ఎలా ఆనందంగా ఉంటున్నాము అంటే కారణం దేశ సరిహద్దుల్లో ఎంతో మంది సైనికులు మన కోసం ప్రాణాలకు తెగించి
అక్కడ ప్రాణత్యాగం చేసి దేశం కోసం వాళ్ళు ప్రాణత్యాగం చేస్తున్నారు. మనం ఇక్కడ ఈ రోజు ఇంత ఆనందంగా ఉంటున్నాము. వాళ్ళ సుభిక్షం కోసం, అంటే దేశ సేవ చేసే ప్రజలకు, దేశ సేవ చేసే సైనికులకు సుభిక్షం కోసం, వాళ్ళ సుభిక్షం కోసం ఈ రోజు స్వామివారికి ఈ త్రివర్ణ రంగులతో అలంకరించి వాళ్ళకి ఆశీర్వాదం తెలంగాణ అసెంబ్లీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు విజయశాంతి, అద్దంకి దయాకర్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా బీఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి జాతీయ గీతం నడుమ జెండా ఆవిష్కరణ చేశారు. जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓటు చోరీ నిరసన ర్యాలీ ఘనంగా జరిగింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో కాంగ్రెస్ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ సాగింది. దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ అవలంబిస్తున్న తీరును రాహుల్ గాంధీ ఆధారాలతో బయటపెట్టారని బట్టి తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగుతోందన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఈ దేశ ప్రజాస్వామ్యం పైన దాడి జరుగుతూ ఉంది. ఈ దాడికి స్వతంత్రంగా వ్యవహరించాల్సినటువంటి ఎన్నికల కమిషన్ కూడా ట్రాన్స్పరెంట్గా ఈ దేశ ప్రజలందరికీ వాస్తవాలు చెప్పవలసినటువంటి ఎన్నికల కమిషన్ కూడా, రాజ్యాంగ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఎన్నికల కమిషన్ కూడా లొంగిపోయి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి భయపడుతుందనో లేకపోతే లొంగిపోయి వాస్తవాల్ని బయట పెట్టకుండా చేస్తున్నటువంటి దృష్టాంతాన్ని కూడా ఈ దేశ ప్రజలకి వాస్తవాలను తీసుకుని రావాలనేటువంటి ఆలోచనతోనే ఇవాళ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే ఈరోజు క్యాండిల్ లైట్ ర్యాలీని తీసుకోవడం జరిగింది. దేశ ప్రజలందరూ కూడా ఈరోజు వాస్తవాలను గమనిస్తున్నారు. తెచ్చుకున్న ప్రజాస్వామ్యాన్ని రాహుల్ గాంధీపై బీజేపీ నేత రఘునందన్ కీలక వ్యాఖ్యలు చేయడం నవ్వు తెప్పిస్తోందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. అడ్డిమారి గుడ్డి దెబ్బలో గెలిచిన బీజేపీ ఎంపీలు కూడా రాహుల్ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్ పై మాట్లాడితే బీజేపీ నేతలు ఎందుకు ఆవేశపడుతున్నారని ప్రశ్నించారు. గుమ్మడికాయ దొంగ ఎవరో అంటే భుజాలు తడుముకోవడం ఎందుకని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ మీద రఘునందన్ మాట్లాడుతున్నాడు అని అంటే చాలా విడ్డూరంగా కనిపిస్తుంది. వాళ్ళ నాయకుడు మోడీ మాట్లాడలేకపోతున్నాడు. కానీ ఇలాంటి అడ్డుమారి గుడిసూటుగా గెలిచిన ఎంపీలు లేకపోతే సోకాల్డ్ కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్న తీరు చూస్తే నవ్వు వస్తుంది. అసలు మీకెందుకు ఉలుకైతుందో నాకు అర్థం కావాలి. దొంగ ఓట్లు ఉన్నాయి, అదనపు ఓట్లు లక్షల కొద్దీ చేస్తున్నారు, ఇది ఈసీ తప్పు చేస్తుంది అంటే ఇలా
గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుపుకున్నట్టుగా బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడుతున్నారు? ఈసీ మాట్లాడుతుంది కదా, మీ ఓట్లు ఎందుకు బీహార్ ఓటర్ల జాబితా అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను స్వాగతిస్తున్నామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో గత 2 వారాలుగా పార్లమెంట్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూపై చర్చ జరగాలని పట్టుబడుతున్నామని చెప్పారు. కానీ స్పీకర్ ఈ విషయంపై దృష్టి పెట్టకుండా సభను వాయిదా వేస్తూ వచ్చారని విమర్శించారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఇంటరీమ్ ఆర్డర్ని మేము స్వాగతిస్తున్నాం. ముఖ్యంగా 65 లక్షల ఓటర్లను ఎలక్షన్ జాబితాలో నుంచి తొలగించడం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తున్నటువంటి దారుణాన్ని ఈరోజు ప్రశ్నించడం జరిగింది. ఒకవేళ 65 లక్షల ఓట్లను డిలీట్ చేసినట్టయితే వాటన్నిటిని కూడా పబ్లిక్ ప్రొఫైల్లో పెట్టి ఎందుకు డిలీట్ చేసిరో చెప్పాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అడిగింది. ఇది చాలా గొప్ప నిర్ణయం సుప్రీంకోర్టుది. ఎందుకంటే మీ అందరు చూస్తున్నారు, గత 2 సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఇంటరీమ్ ఆర్డర్ని మేము స్వాగతిస్తున్నాం. ముఖ్యంగా 65 లక్షల ఓటర్లను ఎలక్షన్ జాబితాలో నుంచి తొలగించడం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తున్నటువంటి దారుణాన్ని ఈరోజు ప్రశ్నించడం జరిగింది. ఒకవేళ 65 లక్షల ఓట్లను డిలీట్ చేసినట్టయితే వాటన్నిటిని కూడా పబ్లిక్ ప్రొఫైల్లో పెట్టి ఎందుకు డిలీట్ చేసిరో చెప్పాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అడిగింది. ఇది చాలా గొప్ప నిర్ణయం సుప్రీంకోర్టుది. ఎందుకంటే మీ అందరు చూస్తున్నారు, గత 2 వారాలుగా మేము పార్లమెంట్ సభ్యులందరం కూడా రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై చర్చ జరగాలి అని మేము రోజు కూడా హౌస్లో అడగడం జరుగుతుంది. స్పీకర్ దాన్ని పై దృష్టి పెట్టకుండా హౌస్ని అడ్జర్న్ చేస్తూ ఈరోజు సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ కావడంతో మనము ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడదు. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక మెయిన్ పిల్లర్, అంటే మెయిన్ స్తంభం. అటువంటిది గనక ఏదన్నా ప్రలోభాలకు కానీ ప్రెజర్ కానీ లోనైనట్టయితే ప్రతిపక్షాలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి ఉండదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరిని కూడా ఓటర్ లిస్టులకి వెళ్ళి వాళ్ళ పౌరసత్వం గురించి కానీ ఇంకే అంశాల కులంతో కానీ దేంతో కానీ డిలీట్ చేసేటువంటి ప్రయత్నం చేయడానికి వీలు లేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉన్న ఓట్లను డిలీట్ చేయాలంటే కూడా చాలా ఎందుకు చేస్తురని చెప్పి చేయాల్సిన అవసరం ఉంది. కానీ గతంలో మీరు రాహుల్ గాంధీ గారు మొన్న ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ ద్వారా మనకు క్లియర్గా అర్థమైంది ఏంటంటే అటు మహారాష్ట్రలో కానీ ఇటు కర్ణాటకలో కానీ దొంగోట్లు నమోదు కావడమే కాకుండా బతుకున్న వారిని కూడా చనిపోయిన వారిని బతుకున్నట్టు అసలు పేర్లే తప్పుగా ప్రచురణ జరిగింది. కాబట్టి ఈ భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా క్లారిటీతో న్యూట్రల్గా పనిచేయాల్సిన అవసరం ఉందని ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే ఇంటరీమ్ ఆర్డర్ ఉందో దీని ద్వారా మేమందరం కూడా సంతోషిస్తున్నాం. డెఫినెట్గా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం మనందరి మీద ఉందని తెలియజేస్తున్నాం. మరో 20 ఏళ్ల పాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీదే అధికారం ఉంటుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెబితే చిన్న పల్లవాడికి నవ్వు వస్తోందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని పేర్కొన్నారు. ఉద్యమంలో కోదండరాం కేసీఆర్ కంటే ఎక్కువ కృషి చేశారని, అదృష్టం ఉండి కేసీఆర్ సీఎం అయ్యారని, కోదండరాం వెనుకబడ్డారని వ్యాఖ్యానించారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోదండరాం చట్టసభలో ఉండాలనే ఉద్దేశంతో ఎమ్మెల్సీ పదవి ఇచ్చామని తెలిపారు. సుప్రీంకోర్టు తుది తీర్పు తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. షాక్ ఏం లేదు. ఇప్పుడు సరే, గవర్నర్ నియామకాల్లో ఇదివరకు జరిగిన రీతిలోనే మనం ఇచ్చాము. దానిలో లొసుకులు ఉన్నాయనే మాట సుప్రీంకోర్టు భావించినప్పుడు తుది తీర్పు వచ్చిన తర్వాత ఆ తీర్పులో వారు ఏమన్నారు, ఏ రకంగా తీర్పు ఇచ్చినా చదివిన తర్వాత తదుపరి మేము దాని మీద స్పందిస్తాం. అన్ని తెలిసి కోదండరాం బలిపశం చేసిన కాంగ్రెస్ పార్టీ కోదండరామే కాకుండా ఇప్పుడు సిపిఐ కాంగ్రెస్ విధానం ఒక మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటారు. పొత్తులో భాగంగా సిపిఐని చేర్చుకున్నాం, మాట నిలబెట్టుకుని ఎమ్మెల్సీ ఇచ్చాం. పొత్తులో భాగంగా కోదండరాం గారికి ఎమ్మెల్సీ ఇచ్చాం. వారు శాసన మండలి ఉండడం అవసరం. ఇలా కేసీఆర్ కంటే కూడా ఎక్కువ తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్న వ్యక్తి. అదృష్టవశాత్ కేసీఆర్ ముందుకెళ్ళి ముఖ్యమంత్రి అయిన కోదండరాం కూడా ఆ రకంగా
తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకున్న వ్యక్తి. వారు చట్టసభలో ఉండాలని రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ భావించింది. వారికి ఎమ్మెల్సీ ఇచ్చినాం. అది తుది తీర్పు వచ్చిన తర్వాత దాన్ని స్పందిస్తాం. రామచంద్రరావు గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ నుంచే కాదు కాంగ్రెస్ నుంచి కూడా మొత్తం చాలా మంది టచ్ లో ఉన్నారు. బీజేపీ పార్టీ తెలంగాణలో పోగు మోస్తుందంటే చిన్నపిల్లలు నవ్వుతాడు. తెలంగాణ భౌగోళిక పరిస్థితులు, సాంఘిక పరిస్థితులు, కుల సమీకరణ దృష్ట్యా, మత సమీకరణ దృష్ట్యా ఇక్కడ బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. తిరుమల శ్రీవారి అభిషేక సేవలో పలు ప్రముఖులు పాల్గొన్నారు. బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జితేంద్ర కుమార్ మహేశ్వరి, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి కన్నెగంటి లలిత స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కలిసి వచ్చాను. Saya